తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరాయి. ఏపీలో జగన్ సర్కార్, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం టాలీవుడ్కు చేసిందేం లేదు. ఏపీలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ధారాళంగా ఇచ్చారు. అంతవరకు ఓకే. కానీ పరిశ్రమకు కొత్తగా ఇచ్చిన వరాలు లేవు. తెలంగాణలో పరిస్థితి ఇంకాస్త కఠినంగా తయారైంది. చిత్రసీమ మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి తల వంచిన వైఖరి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రితో ములాఖాత్ వల్ల టాలీవుడ్ కోరిగిన లాభం ఏమిటన్నది ఎవరికీ అర్థం కాదు. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సంబంధాలు పటిష్టంగా ఉండాల్సిందే. అప్పుడే టాలీవుడ్కు మేలు జరుగుతుంది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది లేదు. పైగా సినిమా వాళ్లంటే చులకన భావం. కూటమి సర్కార్తో ఆ గొడవ లేదు. కాకపోతే ఈ సంబంధాలు మరింత మెరుగుపడాల్సిన అవసరమైతే ఉంది. ఏపీలో చిత్రసీమకు ప్రభుత్వం ఏం చేయబోతుందో ఓ స్పష్టత అవసరం. ఇక్కడ ఎలాగైతే రేవంత్ రెడ్డితో ఓ మీటింగ్ జరిగిందో అలాంటిదే ఏపీలోనూ జరగాలి. టాలీవుడ్కు ఏం కావాలో అడగగలగాలి. ఏపీ ప్రభుత్వం సినిమా వాళ్ల పక్షపాతి, ఇందులో డౌటే లేదు. కాకపోతే సినిమా వాళ్లకు ప్రభుత్వానికి మధ్య ఓ బలమైన వారధి అవసరం. తెలంగాణలో ఆ బాధ్యత దిల్ రాజు తీసుకున్నారు. ఆయన ఎఫ్టీసీ చైర్మన్ కూడా. అయితే తెలంగాణ ప్రభుత్వానికి చిత్రసీమకు మధ్య ఓ గ్యాప్ ఉంది. అది తగ్గాల్సిన అవసరం కూడా ఉంది. టికెట్ల రేట్ల పెంపుదలపై తెలంగాణ ప్రభుత్వం తాజా వైఖరి ఎలా ఉంటుందన్నది సంక్రాంతి సినిమాలతో తేలిపోతుంది. టికెట్ రేట్లు పెద్ద విషయం ఏం కాదు అని దిల్ రాజు పైకంటున్నా, ఈ సంక్రాంతికి టికెట్ రేట్లు పెరుగుతాయా, పెరిగితే ఏ మొత్తంలో అనే భయం ఆయనకు ఉంది. ఎందుకంటే ఈ పండగకొస్తున్న 3 సినిమాల్లో 2 ఆయనవే. పైగా వాటిలో ఒకటి అత్యంత భారీ బడ్జెట్తో తీసిన గేమ్ చేంజర్. టికెట్ రేట్ల పెంపుదల పెద్ద మ్యాటర్ కానప్పుడు గతంలో రేట్లు పెంచాల్సిందే అంటూ గగ్గోలు పెట్టడం ఎందుకు? ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్ర నిర్మాతల అజెండా టికెట్ రేట్ల పెంపుదలే, అందులో అనుమానం లేదు. పోనీ ఈ విషయాన్ని పక్కన పెడితే టాలీవుడ్కు తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే విషయంలోనైనా క్లారిటీ అవసరం. 2024లో తెలుగు చిత్రసీమ సాధించుకోలేనివి ఈ కొత్త ఏడాదైనా దక్కించుకోవాలి. అందుకు ఏం చేయాలో టాలీవుడ్ పెద్దలంతా కలిసి ఆలోచించాలి. కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గటం మంచిదే, కానీ ప్రతిసారి వెనక్కే ఉంటే పూర్తిగా వెనకబడిపోయే ప్రమాదం ఉందన్న సంగతి సినీ పెద్దలు గుర్తుంచుకోవాలి.